తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది. మళ్ళా ఏబిసిడి కేటగిరైజేషన్ తెచ్చి మాదిగలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని మాదిగలందరికీ హామీ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే మాదాసు కురవ ఉన్నారు, ఈ మాదాసు కురవ తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాదాసి కురవల్ని ఎస్సీలో చేర్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా ఇక్కడ వాల్మీకులు ఉన్నారు, వారికి కూడా ఎప్పటి నుంచో చిరకాల వంచ ఎస్టీ జాబితాలో చేర్చాలి. కర్ణాటకలో వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉన్నారు, ఇక్కడ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి తప్పకుండా. అందుకే మీరు చూస్తే ఈసారి అనంతపూర్ పార్లమెంటు బోయాకి ఇచ్చాం, అదే మరి కర్నూలు పార్లమెంటు కురబాకి ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హిందూపూర్ కూడా కురబాకు పార్లమెంట్ ఇచ్చాం. 3 అసెంబ్లీ సీట్లు బోయ కులస్తుల్ని సీట్లు ఇచ్చింది ఎన్డీఏ కూటమి. పక్కన ఆదోని డెంటల్ పార్సాది ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి ఆయనకు అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే ఇక్కడనే రాయదుర్గ్ కాలవ శ్రీనివాసులకి ఇచ్చాం. గుంతకల్ కూడా జయరాముకు కూడా సీట్ ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం చేశాడు. నేను మీకు న్యాయం చేస్తా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తా, మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఈ పార్లమెంట్లో చూడండి, ఇక్కడ ఒక లింగాయత్కి ఇచ్చాం, ఒక కురబాకి ఇచ్చాం, 2 బోయాలకు ఇచ్చాం, పక్కనే కేఈ శ్యాంబాబని ఈడిగాకి ఇచ్చాం. అదే మరి కుడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చాం. ఎంపీలో ఒక రెడ్డికి ఇచ్చాం. అదే మరి కర్నూలు ఒక వైశాఖ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాల ఫరూక్ ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. ఇది సామాజిక న్యాయం అవునా కాదా తమ్ముళ్ళు ఆలోచించమంటున్నా.